మకర రాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి స్వస్తి పలుకుతూ వీడుకోలు కోరుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒకవైపు ఏళ్లనాటి శని, ఒకవైపు సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావ కారణానికి ఈ నెగిటివిటీకి, ఈ అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన సంవత్సరంలో ఐశ్వర్య జీవితం పలకాలి అన్నట్లయితే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూ, జే, జో, ఘా, గా, గి అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులు. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విశేషమైనటువంటి జీవితం పొందాలి, లగ్జరీ లాంటి లైఫ్కు స్వాగతం పలుకుతూ ఉంటారు. కనుక కొత్త ఫోన్లు, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం, ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన అనేక రకాలమైనటువంటి వ్యాపార అభివృద్ధికి స్వాగతం పలుకుతూ గతంలో చేసిన సత్కర్మల వలన, మంచి పనుల వలన మంచి ఆదాయ అభివృద్ధిలోకి రాబోతున్నారు. అలాగే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, గురువులు, పెద్దవారు చెప్పినటువంటి సలహాలు స్వీకరించడం వలన విజయం మీ సొంతం అవుతుంది. అనైతికంగా మీరు ప్రవర్తించినట్లయితే కష్టాలకు మీకు మీరే స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన చదువులు, అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలి, అనేకమైనటువంటి తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం వలన మంచి కాలం మీ సొంతం అవుతుంది. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, అనేక కార్యక్రమాలలో ఆవేశం తగదు, ఓపిక, పట్టుదల, సహనం, ధర్మం, న్యాయ మార్గంలో ఉండడం వలన అనేక రకాల ఇబ్బందికి మీకు కేంద్ర బిందువులు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. సంవత్సరంలో చివరి ఆదివారం, సోమవతి అమావాస్య సోమవారము, మంగళవారం చివరి మంగళవారం అవ్వడం వలన నదిలో దూకడాలు కానీ, నీటి ప్రవాహాలకు దూరంగా ఉండడం కానీ, వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం కానీ, వినోదాలకు, అలాగనే ఘర్షణలకు, మూడో వ్యక్తులు ఏదైనా జరుగుతూ ఉండడంతో తలదూర్చడం చేయకపోవడం వలన అనేక రకాల సమస్యలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టచ్చు. లేకుంటే అంతా నాకు తెలుసు అని చెప్పి మీరు ముందు దూరారా, ఆ అప్పులు, ఆ సమస్యలు జీవితకాలంతో మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుందని కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో అదే కాకుండా వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల అనవసర ప్రయాణాలు, జ్వరము, సీజన్లుగా వచ్చే వ్యాధులు, అప్పులు, అనారోగ్యము, ఔషధ సేవనం పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో నవధాన్యాలను అన్నింటినీ కూడా ముందు రోజు నీటిలో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత వాటిపైన కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, గోమాతకు ఏర్పాటు చేయడం, దానము చేయడం వలన ఈ గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుంది. అలా కుదరలేదు అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు ఎలా చేసుకోవాలి, ఈ సంవత్సరానికి ఏలనాటి శనికి సప్తమంలో కుజదోషం తొలగించుకొని ఇలా స్వాగతం పలకలో చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి.